మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ఉదయకాలపు వాక్య ధ్యానాలలో మరి బైబిల్లోని కొంతమంది వ్యక్తుల జీవితాల ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలను, సంఘటనల ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలను మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఈరోజు మరి వాక్య ధ్యానంగా ఇశ్రాయేల్ జనాంగం నుంచి నిర్గమకాండంలో వారి జీవితంలో సంఘటనల ద్వారా మనం పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి పరిశీలన చేసినట్లయితే ఐగుప్తు నుంచి కానాను యాత్ర, ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి తీసుకెళ్తూ మోషే నాయకత్వంలో అద్భుతమైన యాత్ర అనుభవం అది. అక్కడ మనం పరిశీలన చేస్తే ఈ యాత్రలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయటం, మరి పగలు వారికి మేఘస్తంభంగా తోడై ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంలా తోడై ఉన్నాడు. మరి పైనుండి మన్నాని ఆహారంగా వారికి శ్రేష్టమైన ఆహారాన్ని వారికి అందించాడు. ఈ పరంపరలో ముందుకు కొనసాగించబడతా ఉన్నప్పుడు వారి కొన్ని సమస్యలు, మరి వారికి కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు వారు పాలయ్యారు. దేవుడు వారిని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. మరి కానాను దేశాన్ని ఆక్రమించడానికి ఒక క్రమ పద్ధతిలో వారిని ట్రైనప్ చేస్తా ఉన్నాడు. 3 తరాలు ఐగుప్తులో, 3-4 తరాల ఐగుప్తులో ఇటుకరాళ్ళు మాత్రమే వారికి తయారు చేయడం వచ్చు. యుద్ధం చేయడానికి కానీ ఆ ప్రావీణ్యత వారికి లేదు. వారికి పుట్టిన బిడ్డల జనరేషన్కి, తరతరాలకి కానాను దేశాన్ని ఇవ్వడానికి, వారిని సన్నుద్ధులను చేయడానికి దేవుడు కొన్ని సమస్యలు, ఇబ్బందులు వారిని ఎదుర్కోవడానికి, వాటిని ఎదుర్కొనేటువంటి శక్తితో పాటు వారికి కొన్ని సమస్యలు ఇచ్చాడు. అయితే ఈ సందర్భంలో ఇశ్రాయేల్ ప్రజలు మరి గొప్ప కార్యాలు జరిగినప్పుడు దేవుడిని స్తుతించారు. ఇబ్బందులు రాగానే దేవుని మీద సనగటం మొదలుపెట్టారు. నడిపిస్తున్న నాయకుడైన మోషే మీద కూడా సనగటం మొదలుపెట్టారు. ఈరోజు ఈ విషయాలను పరిశీలన చేస్తే మనము ఏ వ్యక్తి మీద కానీ దేవుని మీద కానీ సనగకూడదు. దేవుడు మనల్ని ప్రణాళికబద్ధంగా ముందుకు ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు సమస్య రాగానే, మరి ఇబ్బందులు రాగానే దేవుని మీద సనగటం, మనుషుల మీద సనగటం ఎట్టి పరిస్థితుల్లో మరి ఇటువంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు శనిగి ప్రతి అధ్యాయంలో శనిగారంట. వాళ్ళు ఈ విధంగా శనిగి మరి వాళ్ళు ప్రాణాలు సైతం కూడా ఎంతో మంది కోల్పోయారు. మాకు మాంసాహారం కావాలి. అదేవిధంగా వారికి కొన్ని సమస్యలు, వారి ఇది నీళ్లు దప్పికైందంట. నిర్గమకాండం 17వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనగుచ్చు, ఇదెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడ తీసుకొని వచ్చి తండ్రి. చూడండి, దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు, వారిని నడిపిస్తా ఉన్నాడు. ఈ సందర్భాల్లో కొద్దిగా సమస్య రాగానే దేవుని మీద సనగటం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అది మరొక సందర్భంలో మరి మాంసాహారం కావాలని సనిగారు. ఆ మాంసాహారం కోసం దేవుడు మాంసాహారాన్ని ఇచ్చి ఆ సంహార చేత అనేక మంది ప్రాణాలు కోల్పోయేటట్టుగా చేశాడు. అంటే దేవుడు నడిపిస్తున్నప్పుడు దేవుని ప్రణాళికలోకి వెళ్లకుండా దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల నుంచి మనం అనుభవం నేర్చుకోవాలి. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఈ పరిస్థితులు వచ్చినప్పుడు మరి దేవుని మీద సనగకూడదు. ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం సన్నద్ధమై ముందుకెళ్ళాలి. మరి 3-4 తరాలు ఇటుకలు మాత్రమే తయారు చేయటం వచ్చినటువంటి ఆ ఇశ్రాయేల్ ప్రజలకి యుద్ధ సన్నద్ధులు చేయడానికి అనేక అనుభవాలు గుండా, శ్రమలు గుండా వారిని నడిపిస్తూ తర్వాత జనరేషన్కి ట్రైనింగ్ ఇచ్చి మరి శాశ్వత కాలం కానాను దేశాన్ని, పాలు తేనెలు పారే దేశాన్ని వారికి ఇవ్వడానికి వాళ్ళు మేలు కోరికే వారు నడిపిస్తున్నప్పుడు మరి వారు అది మర్చిపోయి దేవుని మీద సరిగారు. మరి అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు వాళ్ళు పొందుకున్నారు, శాపానికి గురయ్యారు. ఈరోజు నేను పరిశీలన చేసినట్లయితే దేవుడు ఎందుకు నన్ను ఇలా పుట్టించాడు, మరి నా పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకుంటే, పౌలు ఒక ఎగ్జాంపులరీ సన్నివేశం మన ఫిలిప్పీ పత్రికలో కనిపిస్తూ ఉంటది. దేన స్థితిలో నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్నా నేను ఎరుగుదును అంటాడు పౌలు. కడుపు నిండి ఉండటను, అదేవిధంగా ఆకలి ఉండటను కూడా నాకు తెలుసు అంటాడు. బెంజికారు అనుభవం తెలుసు, గంజి తాగే అనుభవం తెలుసు. పౌలు గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను సంతృప్తిగా ఉండగలనని చెప్తా ఉన్నాడు.
గొప్ప కార్యాలు చూశాడు, మరి కఠినమైన పరిస్థితులను కూడా చూశాడు. ఈరోజు నువ్వు నేను పరిశీలన చేస్తే పౌలు మనకు ఒక ఎగ్జాంపులరీ. ఇశ్రాయేల్ ప్రజల నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే ఏంటంటే, దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు, అదేవిధంగా దేవుడు సమస్యలు మరి మరి దేవుని కోణంలో పోతున్నప్పుడు కూడా, సమస్యలు ఇచ్చినప్పుడు కూడా దేవుని మీద సనకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తిగా ఉండాలి. దేవుడు నీ మేలు కోసమే ఆ పరిస్థితుల్లో నడిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పరిశీలన చేసినట్లయితే, మరి పౌలు గారు ఎందుకు పౌలు గారు మీరు ఇలా ఎలా ఉండగలుగుతున్నారని పౌలు గారిని ప్రశ్నిస్తే, ఏ పరిస్థితిలో కూడా దేవుని మీద కొనకుండా, మనుషుల మీద సనక్కుండా మీరు ఇంత నిగ్రహంగా ఎలా ఉండగలుగుతున్నారు అని పౌలు గారిని అడిగితే, నన్ను బలపరచువా అని అందు నేను సమస్తం చేయగలను అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మరి ఇటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా మరి నేను ఎలా ఉండగలనంటే, దేవుని వైపు చూస్తా ఉన్నాడు. దేవుడు ఆ శక్తినిస్తాడు. నీకు సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, పరిస్థితుల నుంచి విడిపించడానికి దేవుడు నీకు ఆ శక్తిని తప్పించుకోవడానికి దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వెనకటి రోజుల్లో ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. వెనకటి రోజుల్లో రాజులు వేటకెళ్ళేవాళ్ళు. సహజంగా వాళ్ళ యొక్క రూముల్లో, హాల్లో మరి ఆ పులితోళ్ళు, సింహాల తోళ్ళు, ఇప్పుడు ఆటగాళ్ళు ఏ విధంగా అయితే ఆ మెడల్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ప్రైజులు ఏ విధంగా గోడ కొడతారో అలా కొట్టేవాళ్ళు. దాని అర్థం ఏంటంటే వారి యొక్క గొప్పతనం కోసం. మరి వారి సింహాన్ని, పులుల్ని వేటాడటానికి వెళ్ళినప్పుడు ఒక మేకపిల్లని తీసుకెళ్లి చెట్టు కట్టి, చెట్టు మీద మరి గన్ పట్టుకొని రాజు కూర్చునేవాడు. అప్పట్లో ఈ 1, 2, 3 మరి లోపల గుండెలే ఉండేవి. వాటిని తుస్ అని కాల్చేవాళ్ళు. మరి ఆ చెట్టుకు కట్టబెట్టేటువంటి మేకను చూసి పులి, నాకు చక్కగా మంచి ఆహారం దొరికింది, కట్టబెట్టి దొరికిందని చెప్పి ముందుకెళ్తా ఉన్నప్పుడు మరి ఆ పులిని ఆ పైన ఉన్నటువంటి ఆ రాజు కాల్చేసేవాడు. దేవుడు నిన్ను కూడా సమస్యల గురించి అక్కడ కట్టిపడేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడే వాటి నుంచి విడిపిస్తాడు అనేటువంటి సత్యం ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల వలె గొనకుండా, సొనకుండా, ఏ మనుషుల మీద, దేవుని మీద సనకుండా, మరి వాళ్ళు సరిగినట్టు సనకుండా మనం ముందు కొనసాగించబడాలి. ఈరోజు మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఏ పరిస్థితుల్లోనూ దేవుణ్ణి నిందించే వారిగా ఉండకూడదు. గొనుగుళ్ళు, సొనుగుళ్ళు మరి భక్తుల జీవితానికి అవి సరైనటువంటి విషయాలు కాదు. తృప్తి కలిగి జీవించడం ఈ భూమి మీద చాలా శ్రేష్టం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక.